హలో గాయ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్. నేనైతే ఓటేయడానికి మా ఊరికి వచ్చాను. ఇది మరుసటి రోజు. మా ఫేసెస్ అయితే ఇగ్నోర్ చేయండి. మా తోటకి వెళ్తున్నాము, నేను మా అమ్మ కలిసి. మామిడికాయల సీజన్ కదా, సో చూద్దాము ఎలా వచ్చింది అనేసి వెళ్తున్నాము. ఈ ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 10 minutes పడుతుంది వాక్ అనమాట. సో ఎలాగో మార్నింగ్ వాక్ అవుతుంది అనేసి ఈ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇది వాటర్ ట్యాంక్ అనమాట మా ఊరికి. ఇక్కడ నుంచి అన్ని ట్యాప్స్కి అంతా వాటర్ వస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే అసలు అరౌండ్ 7:30 టైము, బట్ చూస్తే మాత్రం ఎండ చాలా ఎక్కువ ఉంది. చూడండి, మా ఊరి చుట్టుపక్కల మొత్తం ఇట్లా మామిడి చెట్లే ఉంటాయి. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే తోపుల్లోనే ఇల్లు కూడా కట్టేసుకున్నారు. ఇది వెళ్ళే దారిలో. ఇది పుల్లూర కాయలు అంటారు. ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి. మాగిన తర్వాత చాలా స్వీట్ ఉంటాయి, బట్ ముందైతే చాలా పుల్లగా ఉంటాయి. అందువల్లే వాటిని పుల్లూర కాయలు అంటారు. ఇంకా ఎండలకైతే బాగా చెట్లు అయితే ఎండిపోయాయి. ఇది వచ్చి పరికి చెట్టు అనమాట. పరిక్కాయలు తెలుసు కదా, నాకు తెలిసి విలేజ్లో ఉండే అందరికీ తెలిసి ఉంటుంది. ఇది పరికి చెట్టు. నేను కూడా ఈ చెట్లో పరిక్కాయలు కోసుకొని తిన్నానమాట ముందు, అందుకే తీస్తున్నా. ఇది అయితే ఇంకా మా చేను దగ్గరే ఉన్న ఒక చెట్లో. ఇది బెంగళూరు కాయలు అంటారు. కాయలు చూడండి, చాలా చాలా ఉన్నాయి ఈ చెట్టుకి. ఇట్లా కొన్ని చెట్లు అయితే బాగా కాసాయి, కొన్ని చెట్లకైతే తక్కువ కాసాయి అన్నమాట. సమ్మర్ కదా, వాటరు అంతగా లేదు అండ్ వర్షాలు కూడా లేవు. దానివల్లే అంతగా ఈసారి అయితే పంట ఎవరికి లేదనే చెప్పాలి. ఒక్కొక్క చెట్టు బాగున్నాయి, ఇంక కొన్ని చెట్లకైతే అస్సలు కాయలే లేవు, కొన్ని అసలు ఎండిపోయాయి. మా నాన్న అయితే ఒక 3 ట్యాంకర్స్ నీళ్లు పట్టించారు ఈసారి. ఇంకా మా అమ్మ అక్కడ చుట్టూ రౌండ్లు వేస్తూ ఉన్నారు చూస్తా. సారీ, 4 కాదు, 6 ట్యాంకర్స్ పట్టించారు మా నాన్న అయితే నిజంగా ఈ చెట్లని ఎట్లా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. ఉన్నది కొంచెమే అయినా కూడా మా నాన్న చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఈ చెట్లని. అసలు డైలీ ఒక్కొక్క బిందెతో అట్లా నీళ్లు తీసుకెళ్ళి పోస్తారనమాట ఎండిపోయిన చెట్లకంతా. సో అంత బాగా చూసుకుంటారు. తక్కువే ఉన్నా చాలా, అది ఒక ఎమోషన్ కదా, ఒక ల్యాండ్, మన ల్యాండ్, మన చెట్లు అంటే కొంచెం అది ఎమోషన్ ఉంటుంది కదా, అలా అనమాట మా నాన్న. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మాకు ఇంటి దగ్గర ప్లేస్ లేదు, అందువల్ల ఇక్కడ తోట దగ్గరే మేము కరివేపాకు చెట్టు కూడా వేసుకున్నాం. అది కూడా దాదాపు ఎండిపోయింది. ఈ నీళ్ళు పట్టించినప్పుడే కొంచెం దానికి కూడా వాటర్ వేసాయి. ఇది అయితే మా నాన్న ఫ్రెష్గా తెచ్చి వేశారు ఇందాకే వాటరు. చిన్న చెట్టు కదా, బాగుంది. ఇది జామ చెట్టు అనమాట. ఇట్లా జామ చెట్లు, వేప చెట్లు, కరివేపాకు చెట్లు, మందారం చెట్లు ఇట్లంతా మా తోట దగ్గరే ఉన్నాయి అన్నీ. ఇంకా ఇక్కడ ఏదో మా అమ్మ మా నాన్న నిల్చొని మాట్లాడుతూ ఉన్నారు కాయల గురించి. ఇవే అనమాట మాకున్న తోట. కొంచెమే, జస్ట్ 1/2 ఎకరా ఉంటుంది. ఇదైతే బేనిషా కాయ, చాలా బాగుంది కదా. ఇది మంచిగా స్వీట్గా ఉంటుంది. బాగా పండైన తర్వాత అయితే బాగా టేస్టీగా ఉంటుంది. మాకు బేనిషా కాయ చెట్లు చాలా తక్కువే ఉన్నాయి, కానీ అవే మేము ఇంకా సర్దుకుంటాం అన్నమాట. అండ్ కొన్నిసార్లు బయట మేము కొనుక్కుంటాము, కొన్ని అయితే ఇంకా మా తోటలోవే తీసుకుంటాము. ఇక్కడ చూడండి, కొన్ని కాయలు అయితే చెట్లకి ఇంకా వేలాడుతున్నాయి, కిందకి వచ్చేసాయి అన్నమాట కొమ్మలు. వాటిని ఇంకా తీస్తున్నాను ఇక్కడ. ఇది సింగిల్ కాయ. ఇంక ఇక్కడ ఇది మల్లి చెట్టు. ఇది కూడా మాకు తోట దగ్గరే వేసాము. మా అమ్మ ఆకులు పీకుతున్నారు, ఎందుకంటే ఆకులంతా పీకేస్తే తర్వాత పువ్వులు వస్తాయి అనేసి బాగా. ఇంకా ఇది అరటి చెట్టు అయితే ఫుల్ ఎండిపోయింది. ఇక్కడే ముందు ఒక చిన్న కుందేలు ఉండిందనమాట. నేను వెళ్ళేలోపు అది పరిగెత్తి వెళ్ళిపోయింది. మా చేన్లోనే ఇంకా ఇది కరెంటు కూడా వెళ్తుంది. ఏమంటే ఇక్కడ మాకు ట్రైన్ వెళ్తుంది, కరెంటు ట్రైను. సో దానివల్ల ఇవి మా చేన్లోనే వెళ్ళాయి. ఇది కూడా మాకు ఒక డిసడ్వాంటేజ్. దానివల్ల కూడా ఒక కొద్దిగా స్పేస్ పోయిందనమాట మా చేన్లో. కానీ ఇంకేం చేస్తాం, ఉన్న దాంతోనే మేము ఇంకా సర్దుకొని ఉన్నదాన్నే బాగా చూసుకుంటున్నాం అన్నమాట. అందువల్లే మా ఫాదర్ అయితే ఒక 6 ట్యాంకర్స్ పట్టించారు చెట్లకి. ఎండిపోయేది చూసి బాధపడలేక ఇంకా పట్టించారనమాట. అండ్ ఆంధ్రాలో చాలా ఎండలు ఎక్కువ కదా, దానివల్ల. జస్ట్ 8 o'clock టైము, అయినా కూడా ఎండ చూడండి ఎంత ఇంటెన్స్గా ఉందో. ఇంక ఇక్కడ మా నాన్న ఈ కొబ్బరి చెట్లు కూడా పెట్టారు.
ఇప్పుడే కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి, కానీ ఈ ఎండకి ఏమాత్రం పెరుగుతాయో తెలీదు. చూడాలి, పెద్దవైతే బాగుంటాయి. చూద్దాం ఎంతవరకు పెరుగుతాయో అవి. కొంచెం డ్రై కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంక ఇవంతా బెంగళూరా కాయలు అన్నమాట. వీటిని బెంగళూరా కాయలు అంటారు. మా సైడ్ అంతా ఎక్కువ ఈ బెంగళూరా కాయ చెట్లే ఉంటాయి ఎక్కువ. ఇంక ఇదంతా చుట్టూ ఉన్న కళ్ళ, మా తోటకి చుట్టూ ఉండే కళ్ళ అన్నమాట. అంటే మనుషులు దాటి కాయలు కొయ్యకుండా ఈ కళ్ళలాగా వేస్తారనమాట. ఇన్ని రోజులు పెంచుకొని వేరే వాళ్ళు వచ్చి కోసుకెళ్తే బాగుండదు కదా, అందుకని ఈ కళ్ళ వాళ్ళు వచ్చి కోసుకెళ్ళకోకుండా. మీకు కూడా మామిడి చెట్లు ఉన్నాయా మీ సైడు? మీలో ఎంతమందికి మామిడి తోటలు ఉన్నాయి? వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇలా ఇంటికి వెళ్ళినప్పుడు మీ మామిడి తోటకు విజిట్ చేస్తారా? మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకైతే నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను. నాకు చాలా ఇష్టము ఇట్లా మా తోటకి వెళ్ళి కాయలు కోసి చూసి ఇవంతా బాగా అనిపిస్తుంది నాకైతే. అందుకే నేనైతే వచ్చిన మరుసటి రోజే ఇలా మా తోటకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వస్తానన్నమాట. మాకైతే ఎక్కువ లేదు, బట్ ఓకే, ఉన్నదాన్నే కాపాడుకోవాలి అనే దాంతో మేమైతే అలా చూసుకుంటాం అన్నమాట మా తోటని. ఇది ఇంకో చెట్టులో కూడా మా నాన్న చెప్పారు బాగానే వచ్చాయి కాయలు, అది తీసుకో వీడియో బాగుంటుంది అనేసి. ఇంకా అక్కడ వచ్చి ఇది షూట్ చేస్తున్నాను అన్నమాట. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవంతా ఇగ్నోర్ చేయండి, మాది విలేజ్, సో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అంతా వస్తుంటాయి. ఇది చూడండి దగ్గరగా తీసాను. 2 చిన్న కాయలు ఇవి. మనము ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు అట్లా వేసుకుంటాం కదా, అలా ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఈ 2 మ్యాంగోస్ అయితే. బాగున్నాయి చాలా. ఇది జీడి ఏదో కారింది. ఇవి చూడండి గుత్తుగా ఒక 5 మ్యాంగోస్ ఇట్లా కిందకి నేలకు ఉన్నాయన్నమాట. చాలా బాగా కనిపించాయి, అందుకే ఇది తీసాను అనమాట. ఇవి ఇలానే పచ్చిగా కూడా తినచ్చు, ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా మ్యాంగో రైస్ కూడా చేసుకోవచ్చు దీంతో, చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ కూడా చేస్తారు మ్యాంగో రైస్ ఇట్లా పచ్చి మ్యాంగోస్తో, చాలా బాగుంటుంది. అది హెల్దీ కూడా మ్యాంగో రైస్ అనేది. ఇంకా నేనైతే బ్రష్ చేయలేదు, దానివల్ల ఇంకా ఇక్కడే ఉన్న వేప పుల్ల ఒకటి తీసుకొని దాంతో అయితే బ్రష్ చేశాను. మీరు కూడా వేప పుల్ల ప్రిఫర్ చేస్తారా? ఊరికి వెళ్తే వేప పుల్లతో బ్రష్ చేస్తారా? కమెంట్ చేయండి. అండ్ చాలా మంచిది కదా హెల్త్కి కూడా వేప పుల్లతో బ్రష్ చేయడం వల్ల. మా అమ్మ నేను ఇద్దరం ఇంకా అక్కడే వేప పుల్ల తీసుకొని బ్రష్ చేసామన్నమాట. ఇది ఇంకా మా చేను పక్కనే చాలామంది మా రిలేటివ్సే అనమాట. ఇంకా ఇవంతా వాళ్ళ చేనులో నుంచే వెళ్ళాలి ఇంకా మేము మా ఇంటికి రావాలన్నా కూడా. సో ఇది ఇంకా వాళ్ళ చేను. ఇప్పుడు మేమైతే మా తమ్ముడు వాళ్ళ చేనులోకి వెళ్తున్నాము. అక్కడ మా తాత సమాధి కూడా ఉందన్నమాట. మేము ప్రతి శివరాత్రికి అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటాము మా తాతకి. సో ఇది మా తాత సమాధి. ఇక్కడే ఇంకా ఒక మల్లె చెట్టు కూడా ఉంది. సో ఇక్కడ ప్రతి శివరాత్రికి మేము వెళ్ళి పూజ చేసుకొని తర్వాతే గుడికి వెళ్తాము. మా తాత గుళ్ళో పూజారి, దానివల్ల ఆయనకి పూజ చేసుకున్న తర్వాతే మేము గుడికి వెళ్తాం అనమాట. ఇంకా ఇట్లా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి మా చేను పక్కనే. కొన్నిసార్లు పాములు కూడా ఉంటాయి. మా నాన్న అయితే చాలాసార్లు పాములు కూడా చూశారు. కానీ అంటే మనం చూసుకొని వెళ్తే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా చిన్న చిన్న చెట్లు అవంతా కూడా ఉన్నాయన్నమాట. ఒకటి టేక్ చెట్టు, మీకు ఐడియా ఉందా? అది దాంట్లో మనము అన్నం కూడా తినచ్చు, అది మంచిది. ఇప్పుడైతే అరిటాకు అంటారు, కానీ ముందు టేక్ చెట్లలోనే అన్నం తినేవాళ్ళు. సేమ్ అరిటాకు లాగానే, బట్ అది కూడా మంచిదే అనమాట, హెల్దీని. అందువల్ల టేక్ చెట్టు కూడా దాంట్లో కూడా తినేవాళ్ళు అనమాట అన్నం. ఇంకా మేమైతే మా నాన్న కోసం వెయిట్ చేస్తున్నాము. మా నాన్న ఒక బిందె తెచ్చి వాటర్ పోసారు ఒక చెట్టుకి, ఇంకో బిందెకి తీసుకొస్తానని అయితే వెళ్ళారు. దానివల్ల ఇంకా నేను, మా అమ్మ, మా ఫాదర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ చుట్టుపక్కల మా చేను చుట్టుపక్కల ఇట్లా మామిడి తోటలే ఉన్నాయి. ఇంకా అంతా మా రిలేటివ్సే అన్నమాట అవి.
ఇది ఇంకొకటి మాది రైల్ రోడ్డు సైడే ఉంటుంది అనమాట. ఇంకొక చిన్న చేను అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఓన్లీ సమ్మర్లో ఇది ఉంటుంది కదా, శనగ చెట్లు అంటారు కదా, వేరుశనగ చెట్లు, అదైతే వేస్తాం ఇక్కడ. ఇప్పుడైతే వేయలేదు కాబట్టి చాలా అంతా ఖాళీగా ఉంది. ఇది మా చేను పక్కనే ఉండే రైల్వే ట్రాక్ అన్నమాట. ఇది ధర్మవరం వెళ్ళే ట్రైన్ అయితే ఇటు సైడ్ వెళ్తుంది. ఇంకా మా అమ్మ మా చేనుకలో ఉండే ఒక మామిడి చెట్టుకైతే ఊగుతుంది ఊయల్లాగా. ఫస్ట్ నేనైతే ఈ చెట్టు ఎక్కాను, ఇంకా కూర్చున్నాను. దాన్ని చూసి ఇంకా మా అమ్మ కూడా కొద్దిసేపు అట్లా ఇంకా చెట్టుని పట్టుకొని వేలాడుతూ, ఇంకా నేను మా అమ్మ కాసేపు మాట్లాడుతూ అట్లయితే టైం స్పెండ్ చేసినాము. ఇంకా ఇంటికి వచ్చేద్దాము అని అయితే అనుకున్నాము, మా నాన్న రావడానికి లేట్ అవుతుందని. ఈ చెట్టు మీకు తెలుసా ఏం చెట్టు ఇది? మీరు కమెంట్ చేయండి. కానీ ఈ ముళ్ళులు కానీ గుచ్చుకున్నాయంటే మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇదైతే ఏలక్కాయ చెట్టు. మీకు తెలుసా ఏలక్కాయ చెట్టు? తెలిస్తే కమెంట్ చేయండి. చిన్న చెట్టు, పెద్దగా అయితే కాయలు అయితే బాగుంటాయి ఏలక్కాయలు. నేను బాగా తినేదాన్ని ఏలక్కాయలు, నాకు చాలా ఇష్టం. ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అట్లనే ఇంకా బ్రష్ చేసుకుంటూ, దగ్గరే కదా అనేసి బ్రష్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఓటు వేయడానికి వెళ్దామని అయితే ఇంకా త్వరగా వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా మాట్లాడుకుంటూ అలా అక్కడ ఇక్కడ కొద్దిగా వీడియోస్ తీసుకుంటూ అలా అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే చూస్తే ఒక మామిడికాయ అయితే బాగా మాగి ఉండింది. ఫస్ట్ ఇంకా బ్రష్ చేసుకున్న వెంటనే మామిడికాయ అయితే తినేసాను. ఇవాళ ఓటింగ్ డే కదా, ఇంకా వెళ్ళి ఓట్ అయితే వేసేసాను. మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ అయితే చేశారు, బాగా మంచిగా పప్పులేసి చేశారనమాట. నేనైతే లెమన్ రైస్ తినేసాను. మీరు కూడా ఇలా ఎంతమంది ఓట్ వేయడానికి ఇంటికి వెళ్ళారా అండి? ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్